రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తున్న రోజులు. ఆ పట్టణానికి అధికారిగా ఒక ఆయన నియమించబడ్డాడు. ఆ పట్టణంలో కొంత గలిబిలి చోటు చేసుకుంది. కారణం ఏమిటంటే, ఎవరో కొంతమంది ఎక్కడి నుంచో వచ్చి యేసుక్రీస్తును గూర్చి సువార్తను ఆ పట్టణంలో ప్రకటిస్తున్నారు. వాళ్ళు చెబుతున్న విషయాలన్నీ కూడా ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎప్పుడూ వినలేదు. యేసు అనే పేరే వినలేదు. యేసు లోకరక్షకుడని వారికి తెలియదు. యేసుక్రీస్తును గూర్చిన సత్యము, యేసుక్రీస్తును గూర్చిన సువార్త వాళ్ళు ఎప్పుడూ వినలేదు. అటువంటి పట్టణానికి కొంతమంది వచ్చి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తాను ప్రేమించిన తన సృష్టి అయిన మనిషిని రక్షించటానికి ఆ దేవుడే దిగొచ్చాడు. ఆ దేవుని పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నశించిపోతున్న మనిషిని వెదకి రక్షించటానికి వచ్చాడు. పాపముల చేత, అపవిత్రమైన అలవాటుల చేత బందీలుగా, బానిసలుగా ఉన్నవారిని విడిపించటానికి వచ్చాడు. కుప్పకూలిపోతున్న కుటుంబాలను కట్టడానికి వచ్చాడు. నరకపు పొలిమేరల్లో తిరుగుతున్నటువంటి ప్రజలను పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అంతేకాకుండా పాప పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు ప్రతి మనిషి చేసిన పాపము నిమిత్తము సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన దేవదేవుడు గనుక, సర్వశక్తి కలిగిన వాడు గనుక మరణాన్ని గెలిచి 3వ రోజున తిరిగి లేచాడు. పరలోకానికి ఆరోహణం అయ్యాడు. పరలోకంలో ప్రతి ఒక్కరి కోసం స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. త్వరలో ఆయన రాబోతున్నాడు. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరిని పరలోకానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు, చేర్చుకోబోతున్నాడు అనే సందేశం కొంతమంది ఆ పట్టణానికి తీసుకొచ్చి యేసుక్రీస్తును గూర్చి ప్రకటిస్తూ ఉంటే, అనేకులు ఆ పట్టణంలో ఇది ఒక అద్భుతమైనటువంటి సత్యం, మనిషిని ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడా, మనిషి చేసిన పాపిష్టి పనులను బట్టి మనిషికి రాబోతున్న నరక శిక్ష నుండి తప్పించే లోకరక్షకుడు ఉన్నాడా, మనిషికి రావాల్సినటువంటి మరణ శిక్షను తన మీద వేసుకుని ప్రాణాన్నే త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి ఉన్నాడా? అన్నిటికంటే బహుశక్తి కలిగింది మరణం. మరణాన్ని జయించగలిగిన వాడు ఒకే ఒక్కడు, దేవుడు. మరణాన్ని గెలిచిన దేవుడు ఉన్నాడా? ఆయన పేరు యేసుక్రీస్తు. ఎప్పుడైతే యేసుక్రీస్తును గూర్చిన సత్యాన్ని ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు విన్నారో, కొంతమంది విశ్వసించారు, కొంతమంది వ్యతిరేకించారు. క్రీస్తును విశ్వసించిన వారు, క్రీస్తును వ్యతిరేకించిన వారు, క్రీస్తును గూర్చిన వార్తను విశ్వసించిన వారు, క్రీస్తును గూర్చిన వార్తను వ్యతిరేకించిన వారి మధ్య ఎంతో కొంత భేదాభిప్రాయం ఏర్పడింది. కొంతమంది క్రీస్తును గూర్చినటువంటి వార్త, సువార్త, శుభవార్త, నిజం, సత్యం అని నమ్ముతున్నారు. కొంతమంది ఏమో ఇదంతా కూడా కట్టు కదా, ఇదంతా కూడా నమ్మడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. ఈ వాదనల మధ్య ఆ అధికారికి సమాచారం వచ్చింది. ఏమిటి ఆ సమాచారం అంటే, అయ్యా, మీరు పర్యవేక్షిస్తున్న, పరిపాలన చేస్తున్న మీ ఆధీనంలో ఉన్న ఈ పట్టణంలో ఎంతో కొంత ఇరు వర్గాలుగా విభజింపబడి, ఆ ఇరు వర్గాలు, ఒకరేమో క్రీస్తును విశ్వసిస్తున్న వర్గం, వ్యతిరేకిస్తున్న వర్గం, వీరి మధ్య ఎంతో కొంత భేదాభిప్రాయం ఏర్పడింది. కాబట్టి అసలు ఎక్కడి నుంచో వచ్చి యేసుక్రీస్తును గూర్చి బోధిస్తున్నారే, వాళ్ళు చెబుతున్నది నిజమా కాదా నిర్ధారణ చేయాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. అప్పుడు ఆ అధికారి అన్నది ఏమిటంటే, మీరు చెబుతున్నట్టుగా యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త, సువార్త ఏదైతే ఉందో అది నిజమో కాదో నాకు తెలియాలి అని అంటే, మన పట్టణంలో బాగా చదువుకొని ప్రజలందరి చేత మంచి పేరు పొందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని పరిశీలన చేస్తే ఒక అతను దొరికాడు. అతను వైద్యుడు. సాధారణంగా ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్తో సాధారణంగా అందరూ మంచిగా ఉంటారు.
ఎందుకో తెలుసా మీకు? దేవునికి కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. డాక్టర్కే కోపం వచ్చిందనుకోండి, దేవుని దగ్గరికి పంపిస్తాడు. కాబట్టి డాక్టర్ జోలికి వెళ్ళకూడదు. అందరూ సాధారణంగా డాక్టర్స్తో మంచిగానే ఉంటారు. అయితే అందరితో మంచిగా ఉంటూ మంచి వైద్యం చేస్తూ మంచి పేరు కలిగినటువంటి ఆ వ్యక్తిని పిలిపించండి. ఆ వైద్యుని దగ్గరకు వెళ్ళి ఆ వైద్యుడిని పిలిపించారు. వైద్యుడు ఈ అధికారి దగ్గరికి వచ్చాడు. వైద్యుడా, నాకు ఒక విషయము నిర్ధారణ కావాలి. ఏంటి ప్రభు? ఏమీ లేదు. ఎవరో యేసుక్రీస్తట యెరూషలేములో పాపిష్టి మనిషి కోసం ప్రాణం పెట్టాడట, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడట, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశాడట, అద్భుతాలు చేశాడట, చచ్చిపోయిన వారిని సహితము లేవనెత్తాడట. నువ్వేమన్నా విన్నావా ఆ యేసుక్రీస్తును గూర్చి అని చెప్పి వైద్యుడిని ప్రశ్నించాడు. ఆ వైద్యుడు చెప్పింది ఏమిటంటే, అయ్యా, నేను కూడా విన్నాను. ఏమని విన్నావు? మీరన్నట్టుగానే ఆయన లోకరక్షకుడని, ఆయన చూపులోనే శక్తి ఉందని, ఆయన స్పర్శలోనే స్వస్థత ఉందని, ఆయన పలుకులో ప్రాణాలు లేచొస్తాయని, మాట మాత్రమే సెలవిచ్చి కుంటి వాళ్లకు కాళ్ళు ఇచ్చాడని, గుడ్డి వాళ్లకు కళ్ళు తెప్పించాడని, కుష్ఠరోగులను బాగు చేశాడని నేను కూడా విన్నా. నువ్వు ఎలా విన్నావు? వైద్యుని కదా. నా దగ్గరికి ఆయా ప్రజలు వస్తారు, వాళ్ళు చెప్తున్నప్పుడు విన్నా. ఒకరోజు పెద్ద ఆయన వచ్చాడు. ఆ పెద్ద ఆయనకు వైద్యం చేస్తున్నప్పుడు అతడు చెప్తున్న మాటలు నన్ను బహుగా ప్రభావితం చేసిన. ఏం చెప్పాడు? చెప్పాగా, ఆయన మాట్లాడితే ప్రజల జీవితాలు బాగుపడిపోయినాయి. ఆయన చూపుల్లో, ఆయన మాటల్లో, ఆయన స్పర్శలో మహాశక్తి ఉంది. ఆ పెద్ద ఆయన్ని అడిగా, నీకెలా తెలుసో? ఆ పెద్ద ఆయన చెప్పాడు, నేను కల్లారా చూశా. యెరూషలేము పట్టణము నుండే ఈ పట్టణానికి నేను వచ్చా అని చెప్పన్నాడు. అతడు చెప్తున్నప్పుడు అతని మాటల్లో నిజముంది అనిపించింది. ఈ లోపల నాకు కబురు వచ్చింది. ఆరోగ్యం బాలేదు, వైద్యం చేయమని ఎవరో కబురు పెడితే వెళ్ళా. అతనికి వైద్యం చేస్తున్నప్పుడు అతను కూడా యేసుక్రీస్తు గురించే మాట్లాడాడు. యేసుక్రీస్తును గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నావు, ఆయన ఎటువంటి పాపిష్టి వాడినైనా బాగు చేస్తాడంటున్నావు, నరహంతకులను కూడా రక్షిస్తాడంటున్నావు, నీకెలా తెలుసో అని నేను అతన్ని ప్రశ్నించాను. అప్పుడు అతను చెప్తున్నాడు, నేను నరహంతకుణ్ణి కాబట్టి, నేను బహుదుర్మార్గుణ్ణి కాబట్టి మనుషుల్ని ద్వేషించా, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తును నమ్మినటువంటి వారిని ద్వేషించా, దూషించా, చేతులు కాళ్ళు విరక్కొట్టా, కనిపించిన వారిని కనిపించిన చోట తన్నా, అనేక మంది జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి చెరసాల్లో బంధించా, మరికొంతమందిని చంపి పడేశా. ఎందుకు అలా చేశాం? కోపం. యేసుక్రీస్తును గూర్చిన వార్త ప్రకటించేవారంటే నాకు అసలు గిట్టదు. ఆయనను గూర్చి కానీ, ఆయన సువార్తను గూర్చి కానీ, ఆయన సేవకులను గూర్చి కానీ వింటే చాలు నాకెందుకో పిక్కల దాకా కోపం. కాబట్టి ఎంతమందిని చంపానో, నరహంతకుడు అంటున్నావు, దుర్మార్గుడు అంటున్నావు, దూషకుడిని అంటున్నావు. మరి ఎందుకని ఈరోజు అదే దేవుణ్ణి సేవిస్తున్నావు, అదే దేవుణ్ణి ప్రకటిస్తున్నావు? ఎందుకంటే నాలాంటి నరహంతకుడిని కూడా ఆ దేవుడు బాగు చేశాడు కాబట్టి, నాలాంటి దుర్మార్గుడిని కూడా దుష్టత్వం నుండి విడిపించాడు కాబట్టి. ఎలా? ఎక్కడెక్కడ క్రైస్తవులు కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారో వాళ్ళు ఆరాధిస్తున్న స్థలాలకు వెళ్ళి దౌర్జన్యం చేసి ఆరాధించకుండా చేశాను, సంఘాలను మూయించే ప్రయత్నం చేశాను,
క్రీస్తును ఆరాధించే వారిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ రోడ్ల మీద ఆడమ్మగా తేడా లేకుండా తీసుకెళ్లి చెరసాల్లో వేశాను. మరొక పట్టణానికి వెళుతూ అక్కడున్న పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని హింసించాలని ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నేను వెళ్తున్నప్పుడు సడన్గా ఆకాశం నుండి ఒక శబ్దం, ఒక స్వరం, గొప్ప కాంతితో, ప్రకాశముతో ఆ స్వరము విన్నాను, ఆ కాంతిని చూశాను. ఏమిటా స్వరం? సౌలా, సౌలా, నన్నేలా హింసిస్తున్నావు? నేను అడిగాను, ప్రభువా నువ్వు ఎవరివి? నువ్వు హింసిస్తున్న నజరేయుడైన యేసును. ఆ మాట నేను విన్నానో లేదో, అది నా గుండెల్ని తాకింది. కఠినమైన నా మనస్సును, దుష్టత్వంతో నిండిపోయిన నా మనస్సును, క్రైస్తవుల పట్ల, క్రైస్తవ్యం పట్ల, క్రీస్తు పట్ల నాకున్న ద్వేషము, దూషించే తత్వము ఒక్కసారిగా పటాపంచులైపోయింది. ఆయన స్వరము వినగానే ఆయన ద్వారా సృష్టించబడిన నా ప్రాణాత్మ శరీరాలు బాగుపడిపోయినాయి. ఒక్క మాటతో నా జీవితాన్ని మార్చిపడేశాడు ఆ మహా గొప్ప రక్షకుడైన యేసుక్రీస్తు. నాటి నుండి నేటి వరకు ఏ దేవుణ్ణి ద్వేషించానో, ఏ దేవుని గూర్చిన సువార్తను ప్రకటించకూడదని చెప్పి కాళ్ళు చేతులు ఎర్రగొట్టానో, అదే లోకరక్షకుణ్ణి ప్రాణాలకు తెగించి నేను ప్రకటిస్తున్నా. అతడు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా దర్శించాడు. ఏమిటి, నువ్వు కూడా యేసుక్రీస్తును విశ్వసిస్తున్నావా? అవును ప్రభు, నేను కూడా యేసుక్రీస్తును గూర్చిన సత్యాన్ని విశ్వసిస్తున్నాను. అయితే ఒక పని చేయి, యేసుక్రీస్తు యొక్క పుట్టు పూర్వత్రాలు ఏమిటో, అసలు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎలా జీవించాడు, వివరంగా నాకు తెలియచేయడానికి నువ్వు బాధ్యత తీసుకుంటావా? ప్రభు, చాలా కాలంగా నాకు ఆశ ఉంది. యేసుక్రీస్తుని గురించి ఆ పెద్ద ఆయన చెప్తే విన్నాను తప్ప, నేను యేసయ్యను గూర్చి సంపూర్ణంగా ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎలా జీవించాడు, ఎలా ప్రసంగం చేశాడు, ఎలా ప్రజలను బాగు చేశాడు, నేను కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను వెళ్తాను. వెళ్ళి యేసుక్రీస్తును గూర్చి సంపూర్ణ సత్యాన్ని తెలుసుకుంటా అని చెప్పి ఆ వైద్యుడు బయలుదేరాడు. అలా బయలుదేరి సత్యాన్వేషణ చేశాడు. ఎవరు ఆ వైద్యుడు? ఎవరు ఈ అధికారి? ఎక్కడ ఆ పట్టణము? జాగ్రత్తగా వినండి. ఆ వైద్యుడు ఎవరో కాదు, లూకా సువార్త రాసిన సువార్తికుడైన లూకా. ఆ అధికారి ఎవరో కాదు, థియోఫిలా. పట్టణము పేరు అంతియొకయ. లూకా యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు కాదు, సిరియా దేశానికి సంబంధించిన వాడు. అంతియొకయ అనే పట్టణంలో వైద్యం చేసుకుంటూ ఆ వైద్య వృత్తిలో ముందుకు సాగుతున్నవాడు. మంచి వైద్యుడిగా పేరు పొందాడు గనుక యెరూషలేము నుండి ఎంతోమంది వచ్చి యేసయ్యను గూర్చినటువంటి వాక్యాన్ని, సువార్తను ప్రకటిస్తూ ఉంటే అనేక మంది రక్షించబడుతున్నప్పుడు విశ్వసించిన వారికి వ్యతిరేకంగా విశ్వసించని వాళ్ళు ఎంతో కొంత దాడి చేసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అధికారి అయినటువంటి థియోఫిలా లూకాను పిలిపించి బాధ్యతను అప్పగించాడు. ఏమిటి ఆ బాధ్యత? యేసుక్రీస్తును గూర్చినటువంటి సంపూర్ణ సత్యము నాకు తెలియాలి. ఆ బాధ్యతను తీసుకున్నటువంటి లూకా బయలుదేరాడు. నేను గడిచిన కొన్ని నెలలుగా ఏ సందేశాన్ని అయితే నేను అందిస్తున్నానో అదే సందేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా 5-6 నిమిషాలు ఒక అద్భుతమైన చిత్రాన్ని తయారు చేస్తున్నాను. ఫలితంగా ఆ సందేశాన్ని మనం వింటున్నాం, కానీ ఆ సందేశాన్ని మనం చూస్తే జీవితాంతం జ్ఞాపకం ఉండిపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు నేను ఏమైతే చెప్పానో ఇంచుమించు అదే రీతిగా అద్భుతమైన ఒక చిత్రాన్ని మీకోసం నేను తయారు చేయించాను.
ఆ చిత్రాన్ని మీరు చూడబోతున్నారు. ఒక 5 నిమిషాలు రండి. ఏవైతే నేను మీతో పంచుకున్నానో అది మీ కళ్ళారా చూడండి. అంతియోక పట్టణాన్ని చూడబోతున్నారు, థియోఫిలాను చూడబోతున్నారు, లూకాను చూడబోతున్నారు. లూకా ఎలా అన్వేషణ చేశాడో, ఎక్కడెక్కడికి ప్రయాణం చేశాడో మీరు కళ్ళకు కట్టినట్టుగా చూపించబోతున్నాను. లెట్స్ వాచ్ దిస్. యెరూషలేము ఇశ్రాయేలుకి కేంద్ర బిందువు. ఇక్కడ యేసు సిలువ వేయబడ్డారు. ఆయన పునరుత్థానం ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చివేసింది. క్రీస్తు సందేశం అగ్నిలా వ్యాపించింది. చెదిరిపోయిన విశ్వాసులు క్రీస్తు సువార్తను యెరూషలేము బయట ఉన్న ఫేనీకే, కుప్రా, దమస్కు, మహానగరమైన అంతియోకయ ప్రదేశములకు ప్రకటించారు. యెరూషలేములో యేసుక్రీస్తు చాలా రోజులు సజీవంగా కనిపించాడని, తర్వాత పరలోకానికి తీసుకెళ్లబడ్డాడు అని నా తల్లి చెప్పింది. ఆయన గ్రుడ్డివారిని, కుష్టు రోగులను కూడా స్వస్థపరిచాడు. నా తండ్రి కెపెర్నహూములో ఆయన బోధించడం విన్నాడు. ఆయన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. అంతియోకయలో లూకా నివసించేవాడు. రోగులను స్థిరమైన చేతులతో పూర్ణ మనస్సుతో చూసే వైద్యుడు. పౌలు బోధనల ద్వారా యేసుక్రీస్తును విశ్వసించిన లూకా యేసు గురించి వీధుల్లో ప్రజలు చెప్పుకున్న మాటలను విని ఆ సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి లిఖించేందుకు సంకల్పించాడు. చాలా మంది వైద్యులు నాకు తెలుసు, కానీ గ్రుడ్డి వారికి చూపు తెచ్చిన యేసు లాంటి వారు ఎవరూ లేరు. అతని మాటలు శక్తివంతంగా ఉండేవని, అతని బోధనలు అంతియోకియా దాటి చేరుకున్నాయని నేను విన్నాను. సున్నితమైనవి అయినప్పటికీ అవి శక్తివంతమైనవి. అతను మాట్లాడినప్పుడు ప్రపంచం మొత్తం నిశ్చలంగా ఉన్నట్లు అనిపించింది. లూకా గారు, ప్రభు థియోఫిలా వెంటనే మిమ్మల్ని రమ్మని కోరుతున్నారు. వస్తున్నానని చెప్పండి, నేను వెంటనే సిద్ధమవుతాను. స్వాగతం వైద్యుడా, మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. నేను బాగానే ఉన్నాను ప్రభువా. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? నేను యేసు గురించి అంతియోకులో రకరకాలుగా వింటున్నాను. కొందరు విశ్వాసంతో, మరి కొందరు సందేహంతో మాట్లాడుకుంటున్నారు. మరి నువ్వు దీని గురించి ఏమనుకుంటున్నావు? నేను కూడా అలాగే విన్నాను ప్రభువా. అందుకే నేను యేసుని చూసిన సాక్షులను కనుగొని నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, మీరు నజరేయుడైన యేసు గురించి విన్నారా? అవును ప్రభు, నేను అతని గురించి విన్నాను. నేను విన్న విషయాలు నన్ను తీవ్రంగా కదిలించాయి. మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒక వైద్యునిగా
వీటి గురించి ఏమనుకుంటారు? ఒకే మాటతో స్వస్థపరిచేవాడు, గ్రుడ్డి వారిని, విరిగిన వారిని తక్షణమే బాగు చేసేవాడు. ఒక వైద్యుడిగా నేను మూలికలతో నయం చేస్తాను, కానీ నేను అతని గురించి విన్నవన్నీ నాకు తెలిసిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. నేను దానిని తృణీకరించలేను. ఆయన మరణం మరియు పునరుత్థానం గురించి మీరేమనుకుంటారు? నేను ఆ సంగతులను విన్నాను ప్రభువా. అవి నిజమైతే అతను సాధారణ వ్యక్తి కాదు. నేను సత్యాన్ని కనుగొని దానిని లిఖించాలనుకుంటున్నాను. లూకా ప్రయాణం మొదట అతనిని త్రోయాకు తీసుకెళ్ళింది. చాలా కాలం ముందు పౌలు బోధనల ద్వారా యేసును విశ్వసించాడు. కానీ వైద్యుడిగా పౌలుకు చికిత్స చేయడానికి త్రోయకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో పౌలు మళ్ళీ యేసు గురించి స్పష్టంగా దృఢంగా మాట్లాడటం విని లూకా యొక్క సంకల్పం మరింత బలపడింది. త్రోయా నుండి లూకా దక్షిణ దిశగా యెరూషలేముకు ప్రయాణించాడు. అక్కడ యేసు సోదరుడు యాకోబును మరియు పెద్దలను కలిశాడు. వారు అతని గురించి ఒక జ్ఞాపకంగా కాకుండా ఇప్పటికీ వారి మధ్య నడుస్తున్నట్టుగా మాట్లాడారు. లూకా ప్రతి మాటను, ప్రతి సాక్ష్యాన్ని, ప్రతి జ్ఞాపకాన్ని సేకరించాడు. అయినా కూడా అతని అడుగులు ఒక్క స్వరం వైపు సాగాయి, క్రీస్తు తల్లి స్వరం. కాబట్టి తన సత్యాన్వేషణలో లూకా యెరూషలేము నుండి 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎఫెసీకి సముద్రాలను దాటి చేరుకున్నాడు. నగరానికి అవతల ఉన్న ఒక నిశ్శబ్ద కొండపై ప్రశాంతమైన గృహంలో యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైన యోహానుతో నివసిస్తున్న ఆమెను అతను కనుగొన్నాడు. లోకరక్షకుడిని లాలించిన ఆమె ఆయన తొలి శ్వాసకు, చివరి శ్వాసకు సాక్షితని తల్లి మరియా. రైట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను ఏమైతే మీతో పంచుకున్నానో అది కళ్ళకు కట్టినట్టుగా ఒక చిత్రంగా మీకు చూపించడం జరిగింది. ఏ రీతిగా అంతియోకయ అనే పట్టణం నుంచి సత్యాన్వేషణ అనగా యేసుక్రీస్తు యొక్క పుట్టు పూర్వత్రాలను గురించి తెలియచేయాలి. ఎవరికి తెలియచేయాలి? లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఇప్పటి వరకు నేను మీతో ఏమైతే పంచుకున్నానో అది ఖచ్చితంగా రాయబడి చూద్దాం రండి. సువార్త ఎవరికి రాశాడు చూడండి. ఘనత వహించిన 1వ అధ్యాయం 1వ వచనం. ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు, నీకు చెప్పారు కదా యేసయ్యను గురించి, ఆ సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. లూకా సువార్త, లూకా భక్తుడు ఎవరికి రాశాడో తెలుసా? ఘనత వహించిన థియోఫిలా. అతడు అంతియోకయ అనే పట్టణానికి ఆనాడు రోమా సామ్రాజ్యం తరఫున అధికారిగా ఉన్న రోజులు. ఆ అధికారి అయినటువంటి థియోఫిలా స్థానికంగా ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించే ప్రక్రియలో యేసుక్రీస్తును గూర్చిన సత్యము సంపూర్ణంగా నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అని వైద్యుడైనటువంటి లూకాతో మాట్లాడినప్పుడు లూకా
బయలుదేరాడు. యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చి, జీవితాన్ని గూర్చి అటు థియోఫిలాకు ఇటు లోకానికి అద్భుతమైనటువంటి సువార్తను అందించాలి అని చెప్పి బయలుదేరాడు. తార్సుకు వెళ్ళాడు, యెరూషలేముకు వచ్చాడు. ఆ తర్వాత ఎఫెస్సీలో ఉన్నటువంటి మరియను కూడా దర్శించాడు. మరియా ఇంటికి వెళ్ళాడు. మరియ తల్లి అయిన మరియ దగ్గర కూర్చున్నాడు. అమ్మా, కొంచెం వివరంగా చెప్తారా? అసలు యేసయ్య జన్మను గురించి చెప్తా. అప్పుడు నా వయసు సుమారు 15-16 సంవత్సరాలు. యోసేపు అనేటటువంటి నీతిమంతునితో నాకు ప్రదానం చేయబడింది. రేపు మాపు మేము పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఒకరోజు సడన్గా దేవుని దూత గబ్రియేలు లేదా గాబ్రియేలు ప్రత్యక్షమై 1వ అధ్యాయం 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు అనగా వినండి, మరియమ్మ లూకాకు ఏమైతే చెప్పిందో ఆ చెప్పిందనంతా రాసుకుంటూ వెళ్తున్నాడు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, అంటే థియోఫిలాకు రాస్తున్నాడు, లోకానికి సువార్తను రాస్తున్నాడు కనుక చక్కగా మరియమ్మ చెప్పినవన్నీ రాసుకుంటూ వెళ్తున్నాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాట వినగా బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచూ ఉండగా దూత, మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. 34. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇది మరియమ్మ చెప్పింది. నేను 15-16 సంవత్సరాల వయసులో గాబ్రియేలు యొక్క లేక గబ్రియేలు అనే దూత యొక్క సమాచారాన్ని విన్న తరువాత పరిశుద్ధాత్మ దేవుని ప్రమేయముతో నేను గర్భము ధరించి లోకరక్షకునికి జన్మనిస్తాను అని చెప్పి గాబ్రియేలు తెలియచేసింది. మరి ఆ తర్వాత ఏమైంది? మీ అమ్మగారికి నాన్నగారికి ఈ విషయం చెప్పారా? చెప్పా. వాళ్ళు నమ్మారా? ఎలా నమ్ముతారు? మానవ జాతి ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు పురుషుని ప్రమేయం లేకుండా ఒక అమ్మాయి గర్భము ధరించటం అసాధ్యం. కనుక నేను అమ్మతో చెప్పిన, నాన్నతో చెప్పిన, అమ్మ నాన్న నమ్మడం సాధ్యం కాదు, అది అసాధ్యం. కానీ గర్భం ధరించాను కనుక దాన్ని రహస్యంగా నేను దాచిపెట్టుకోవచ్చు. కానీ లోపల పెరుగుతున్న బిడ్డ వల్ల నా శరీరంలో వచ్చిన మార్పు అందరూ గమనించారు. ఆ విషయం యోసేపు కూడా తెలిసింది. మరి యోసేపు ఎలా ప్రతిస్పందించాడు? రహస్యంగా నన్ను విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క కృపను బట్టి దర్శనము ద్వారా స్వప్నమందు నేను గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన గ్రహించి నన్ను చేర్చుకున్నాడు. మరి పెళ్లి కాకుండానే గర్భం ధరించటం, యోసేపు ప్రమేయం లేకుండా మీరు తల్లి కావడం, మరి లోకం అంతా ఎలా ప్రతిస్పందించింది? మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాకులై కూశారు. బయట కనిపిస్తే చాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అంతేకాకుండా పెళ్లి కాకుండా గర్భం ధరించిన నన్ను చేర్చుకున్న పుణ్యానికి యోసేపును కూడా ఆడిపోసుకున్నారు, హేళన చేశారు. కానీ నేను యోసేపు ఓ తీర్మానం తీసుకున్నా. లోకరక్షకుణ్ణి లోకానికి పరిచయం చేసే ప్రక్రియలో మనం ఎన్ని అవమానాలు గుండా వెళ్ళినా,
ఎంతమంది మనల్ని గేలి చేసినా, ఎంతమంది మనల్ని చిన్న చూపు చూసినా, ఎంతమంది మనల్ని అవమానపరిచినా కృంగిపోక, దిగులు పడిపోక, నిరుత్సాహపడక క్రీస్తును లోకానికి ఖచ్చితంగా పరిచయం చేయాలి అని మేమిద్దరం తీర్మానం తీసుకున్నాం. కాబట్టి నిండు గర్భిణిగా నేను ఉన్నప్పుడు కైసరు ఔగుస్తు 2వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. కైసరు ప్రజాసంఖ్యలో మీ పేర్లు నమోదు చేసుకోవడానికి ఏ ప్రాంతంలో మీరు పుట్టారో ఆ ప్రాంతానికి వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోమని చెప్పడం జరిగింది. నేను యోసేపు నజరేతులో ఉంటున్నాం, కానీ బెత్లెహేము వాడు గనుక యోసేపు వెళ్ళి ప్రజాసంఖ్యలో పేరు నమోదు చేసుకోవాలి. నిండు గర్భిణీగా ఉన్న నన్ను బెత్లెహేము తీసుకెళ్ళడం అంత క్షేమం కాదు, సులభము కాదు. సుమారు 110-120 కిలోమీటర్లు దూరం. 9 నెలల గర్భిణీగా ఉన్న మరియా అంత దూరం ప్రయాణం చేయటం సాధ్యం అంటారండి? బహు కష్టం. మరి ఎందుకని అంత కష్టమైనప్పటికీ కూడా నిండు గర్భిణీగా ఉన్నటువంటి మరియను యోసేపు తీసుకెళ్లాల్సి వచ్చిందో తెలుసా అండి? ఒకవేళ తాను గనుక తన భార్యను విడిచిపెట్టి వెళితే లోకం కాకులై కూస్తున్నారు గనుక ఎక్కడ వారి మాటలకు, సూటిపోటు మాటలకు తను కృంగిపోయి నిరుత్సాహపడిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుందేమో అనే భయంతో యోసేపు సాహసం చేశాడు ఆమెను నిండు చోళాలుగా ఉన్నప్పటికీ కూడా బెత్లెహేము తీసుకెళ్ళడానికి. కానీ యేసుక్రీస్తు బెత్లెహేములోనే జన్మించాలి అని మీకా భక్తుడు సెలవిచ్చాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించబడింది. ఆ ప్రవచనము నెరవేర్చడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? కైసరు ప్రజాసంఖ్య రాయవలను ప్రేరేపించాడు. ఫలితంగా నజరేతు నుండి యోసేపు, మరియా బెత్లెహేము వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? నిండు చూలాలిగా ఉన్న నేను అనేక దినములు ప్రయాణం చేసి బెత్లెహేము చేరుకున్నాం. కానీ అప్పటికే చాలామంది వారి పేరు నమోదు చేసుకోవడానికి ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు కనుక సత్రంలో కూడా మాకు చోటు దొరకలా. మరి యేసుక్రీస్తును ఎక్కడ ప్రసవించారు? పశువుల పాకలో. అదేమిటి, కనీసం ఎవ్వరూ మీ మీద జాలి పడలేదా? ఎందుకో ఆ రోజు ఎవ్వరూ కూడా చోటు ఇవ్వలేదు. 2వ అధ్యాయం లూకా సువార్త. ఈ మాట చదవాలి, నేను త్వరగా ముగించేస్తాను. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు వినాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందేశం ముగింపుకు వచ్చేస్తున్నాం. 7వ వచనం, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున, సత్రములో వారికి స్థలము లేదు. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించాడు. ఆ మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషిలో తాను నివసించాలని హృదయము అనే ఒక గదిని దేవుడు సృష్టించుకున్నాడు. బస్ డ్రైవర్ లేకుండా బస్సు ఊహించగలరా? రైలు నడిపించేవాడు లేకుండా రైలు కదులుతుందా? వాడకు క్యాప్టెన్ లేకుండా వాడ వెళ్తుందా? విమానం నడిపించే పైలట్ లేకుండా విమానం ప్రయాణం సాగుతుందా? అసాధ్యం. మనిషిని సృష్టించిన దేవుడు మనిషిలో లేకుండా మనిషి బ్రతకడం సాధ్యమా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు సాధ్యం కాదండి? మేము బ్రతుకుతున్నాం కదా. ఏం బతుకది? అపవిత్రమైన బ్రతుకు, అన్యాయంతో నిండిపోయిన బ్రతుకు, అపవిత్రతతో నిండిపోయిన బ్రతుకు, అక్రమ సంపాదనతో, అక్రమ సంబంధాలతో నిండిపోయినటువంటి బ్రతుకు. నోటి నిండా అబద్ధాలు, కళ్ళ నిండా కామం, శరీరం నిండా ఈచ్ఛ. దేవుని చేత సృష్టించబడిన మనిషి ఈరోజు ఆ దేవునికి దూరం అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా జీవించి కష్టాలు కొని తెచ్చుకొని శాంతిని సమాధానాన్ని పోగొట్టుకొని బ్రతికున్నాననేటటువంటి మాట మాత్రమే ఉంది, కానీ జీవోత్సవంలా మనిషి బ్రతుకుతున్నాడు.
ఆ ప్రాంతంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతనికి పెద్ద ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ నిండా కాంతులు వెరసిమ్మేటటువంటి చక్కని క్యాండిల్స్, లైటింగ్, చుట్టూ గార్డెన్. కానీ ఆ ప్యాలెస్లో ఒక్కడే ఉండేవాడు, పని వాళ్ళు ఉండేవాళ్ళు. అందరికీ ఉన్న ఆలోచన ఏమిటంటే, ఏదో ఒక రోజు ఇతను చచ్చిపోతే ఈ ప్యాలెస్ ఎవరికి చెందుతుందట, ఎవరికి రాస్తాడట అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉండేవారు. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళినా సరే ఖచ్చితంగా ఆ ప్యాలెస్ చూడాలని ఆశపడేవాళ్ళు. ఎందుకంటే అంత అందమైనటువంటి చుట్టూ గార్డెన్ ఉండేది, ప్యాలెస్ అందంగా ఉండేది. సాయంత్రం అయితే లైట్లు. అటువంటి అద్భుతమైన ప్యాలెస్లో ఉన్న ఆ ధనవంతుడు ఒకరోజు చచ్చిపోయాడు. అలా చచ్చిపోయిన తర్వాత అందరికున్న ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు ఈ ప్యాలెస్ని ఎవరికి రాశాడో అని చెప్పి ఒక ఆతృత. అధికారులు వచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత అతను రాసిన వీలునామా చదివారు. ఆ వీలునామాలో ఏముందంటే, నా ఈ అద్భుతమైనటువంటి ప్యాలెస్ భవనాన్ని నేను సైతానుగాడికి రాసి వెళ్ళిపోతున్నా అని చచ్చిపోయాడండి. ఎవరికి రాశాడట? దెయ్యానికి రాశాడట. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరుండాలి? దెయ్యం ఉండాలి. దెయ్యం ఉన్న ఇంట్లో ఇంకెవరైనా ఉంటారా? ఉండే ఛాన్స్ లేదు. అధికారులు వచ్చి డిక్లేర్ చేసేసాడు, ఈ మహానుభావుడు ఇంత గొప్ప ధనవంతుడు, ఎవరికైనా ఈ ఇల్లు దానం చేస్తే బాగుండేది, కానీ దెయ్యానికి ఈ ఇల్లు రాసి చచ్చిపోయాడు కాబట్టి ఈ ఇంట్లోకి ఎవరు ప్రవేశించడానికి వీల్లేదని చెప్పి తాళాలు వేసేశారు. అప్పటి వరకు ఎంతో చక్కగా ఉన్నటువంటి పూల మొక్కలు ఆఖరికి వాటిని చక్కగా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎవరు లేక పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి, పాదులు పెరిగిపోయినాయి, పాములు వచ్చేసినాయి, తేళ్ళు జరులు వచ్చేసినాయి. అంతకుముందు చక్కని కాంతులతో ప్రకాశించినటువంటి ఆ ఇల్లు చీకటితో నిండిపోయింది, గబ్బిలాలు చేరిపోయినాయి. ఇప్పుడు అది దెయ్యానికి అప్పగించబడింది కాబట్టి అది ఏ భవనంగా మారిందో తెలుసా అండి? ఏ బంగ్లాగా మారిందో తెలుసా? భూత్ బంగ్లా. ఏ బంగ్లా? భూత్ బంగ్లా, భూతం ఉండేటటువంటి బంగ్లా. ఇది నేను చెప్తున్నప్పుడు మీకు తమాషాగా ఉండుంటుంది, కానీ ఇది నిజం. ఎలా నిజమో తెలుసా? ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది మీ జీవితాన్నే సైతాన్ గడికి ఇచ్చేశారు. దెయ్యం చేతిలో మీ జీవితం పెట్టేశారు, భూతం చేతిలో మీ జీవితాన్ని పెట్టేశారు. వాడు కూర్చోమంటే కూర్చుంటున్నారు, వాడు తాగమంటే తాగుతున్నారు, తిరగమంటే తిరుగుతున్నారు, ఎవరన్నా తన్నమంటే తన్నుతున్నారు. వాడు ఏం చెప్తే అది చేస్తున్నారు. కారణం ఏమిటంటే మీ జీవితాన్ని సైతానుకు అప్పగించేశారు. వాడేం చేశాడయ్యా అంటే నీ బ్రతుకును భూతు బ్రతుకుగా మార్చేశాడు. నువ్వు చేసేది బూతు పనులు, చూసేవి బూతు బొమ్మలు, మాట్లాడేది బూతు మాటలు. ఎందుకని నీ జీవితం ఈరోజు బూతు బంగ్లాగా తయారయ్యిందయ్యా అంటే నీ జీవితాన్ని భూతానికి అప్పగించావు కాబట్టి. ఒకసారి ఆలోచించు. అలా నీ జీవితాన్ని సైతాను చేతిలో పెట్టి నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు కాబట్టి నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉదయిస్తే, ఆనాటి సమాజం ఎంత పాపిష్టి సమాజం అయ్యా అంటే, లోకాన్ని రక్షించడానికి లోకనాథుడే, లోకరక్షకుడే భూమి మీద జన్మించినప్పుడు కనీసం సత్రంలో కూడా చోటు ఇవ్వలేదటండి యేసుక్రీస్తు జన్మించడానికి. వినండి, ఈరోజు మనం నివసిస్తున్న ఈ లోకం ఉంది చూసారా, ఈ భూమి ఉంది చూసారా, మనం బ్రతకడానికి దేవుడు మనకిచ్చిన సత్రం అండి. ఇదేం చెప్పండి, ఇది సత్రం, దేవుడిచ్చిన సత్రం. ఒక భిక్షగాడు సైనికుల కళ్ళు కప్పి, కాపలాదారుల కళ్ళు కప్పి రాజుగారి భవనంలోకి వెళ్ళిపోవడమే కాకుండా దర్జాగా ఒక మూల పడుకున్నాడు. ఆ తర్వాత సైనికులు కొంతమంది చూశారు, వాడిని లేపారు. ఒరే, నువ్వు రాజుగారి భవనంలోకి వచ్చి ఎంత దర్జాగా పడుకున్నారని చెప్పి కోప్పడి 2 రెక్కలు పట్టుకొని రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. మహారాజా, ఈ ముష్టోడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మీ భవనంలోనికి అందరి కళ్ళు కప్పి లోపలికి వచ్చి దర్జాగా పడుకున్నాడు, వీడికి ఎటువంటి శిక్ష విధిస్తారో విధించండి అని చెప్పంటే రాజుకి భలే కోపం వచ్చింది. రే, రాజభవనంలోనికి నువ్వు వచ్చి దర్జాగా పడుకున్నావంట, ఎంత ధైర్యం రా నీకు? ఇది రాజభవనం అనుకున్నావా లేకపోతే సత్రం అనుకున్నావా అని చెప్పి సీరియస్గా రాజు కోప్పడ్డాడు. ఆ ముష్రుడు అంటాడు, రాజా, ఈ భవనాన్ని మీరు ఏమని పిలుస్తారు? రాజభవనం. అవునా రాజా? నన్ను సీరియస్గా తిట్టిపడేశారు. సత్రం అనుకుంటున్నావేమిట్రా? ఇది రాజభవనం అని చెప్పారు కదా రాజా, సత్రం అంటే ఏంటి రాజా అని ప్రశ్నించాడు. రాయ్,
సత్రం అంటే ఉండిపోయే స్థలాన్ని సత్రం అంటారా కదా రాజా? ఏమనుకోకండి రాజా, 60-70 సంవత్సరాల క్రితం ఈ రాజభవనంలో ఎవరున్నారు రాజా? మా తాతయ్య ఉండేవాడు. ఇప్పుడు ఉన్నాడా రాజా? లేడు, పోయాడు. 30-40 సంవత్సరాల క్రితం ఇదే రాజభవనంలో ఎవరున్నారు రాజా? మా నాన్న ఉండేవాడు. ఇప్పుడు ఉన్నాడా రాజా? లేడు, ఆయన కూడా ఉండిపోయాడు. రాజా, ఇప్పుడు మీరు ఉంటున్నారు కదా, మీరు శాశ్వతం ఉంటారా? లేకపోతే నేను కూడా కొంతకాలం ఉండిపోతా, ఆ తర్వాత మా అబ్బాయి పరిపాలన చేస్తాడు అంటే రాజా, ఇందాక మీరు సత్రం అంటే ఉండిపోయే స్థలం అన్నారు కదా, మీరుండే భవనం కూడా ఉండిపోయే భవనమే రాజా. మీ తాతయ్య ఉన్నాడు, పోయాడు. మీ నాయన ఉన్నాడు, ఒకప్పుడు పోయాడు. ఇప్పుడు మీరు ఉన్నారు, రేపొద్దున మీరు పోతారు. రేపొద్దున మీ అబ్బాయి వస్తాడు, కొంతకాలం ఉంటాడు, పోతాడు. రాజా, మీరు ఉన్నటువంటి స్థలానికి భవనము, రాజభవనము, ప్యాలెస్ పేర్లు పెట్టుకోవచ్చు, కానీ అసలు సిసలైన వాస్తవం ఏమిటంటే ఈ భూలోకంలో ఎవరు ఎక్కడ నివసించినా అది సత్రం రాజా, సత్రం. ఎందుకంటే మనిషి నివసించడానికి దేవుడు ఈ భూమి అనే సత్రాన్ని ఇచ్చాడు రాజా. ఇది సత్రం, ఉండి పోయే స్థలం. సహోదరి సహోదరులు, ఈరోజు భూమి మీద నువ్వు నివసిస్తున్నావు. కొంతమంది గుడిసెలో ఉంటున్నారు, కొంతమంది ఒక గదిలోనే ఉంటున్నారు, మరి కొంతమంది ఒక గృహంలో ఉంటున్నారు. గుడిసెలో ఉన్న, గదిలో ఉన్న, గృహంలో ఉన్న సత్రం మర్చిపోకండి. ఈ భూమి మనం ఉండి పోయే స్థలం. ఎవరైనా మరణించారనుకోండి, ఏమంటారో చెప్పండి? చచ్చి పోయాడు. ఏంటి చచ్చి పోయాడు? ఏమనుకోకండి. వీళ్ళు ఎవరైనా పర్మనెంట్గా ఉండబోతున్నారు ఇక్కడ? ఉంటే చేయి చూపించండి. లేదు బ్రదర్, మనకు అసలు ఆ చావే లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం కూడా కొంతకాలం ఉండి చచ్చి పోతాం. ఇవాళ కాకపోతే రేపు, ముందు వెనక తేడాలో అందరూ పోవాల్సిందే. కానీ నా ప్రశ్న, ఖచ్చితంగా నువ్వు జవాబు ఇవ్వాల్సిన ప్రశ్న, ఏదో ఒక రోజు నువ్వు కన్ను మూస్తావు, ఏదో ఒక రోజు నువ్వు చచ్చి పోతావు. ప్రశ్న, ఎక్కడికి పోతావు? ఖచ్చితంగా జవాబు ఇవ్వాలి. ఎక్కడికి పోతావు? నువ్వు పరలోకానికి పోవాలి అని అంటే, పరలోకంలో నువ్వు యేసయ్యను కలుసుకోవాలి అని అంటే, భూమి మీద యేసుక్రీస్తును కలుసుకోవాలి. భూమి మీద యేసుక్రీస్తును కలుసుకోకుండా పరలోకంలో యేసుక్రీస్తును కలుసుకునే ఛాన్స్ లేదు. ఆనాడు సత్రంలో యేసుక్రీస్తు జన్మించడానికి చోటు లేదు. ఈరోజు నీ శరీరం ముందు చూశారు, ఈ శరీరం దేవుడు నీ ఆత్మకు ఇచ్చిన సత్రం. నీ ఆత్మను దేవుడు పంపించాడు. కొంతకాలం ఈ శరీరంలో నీ ఆత్మ నివసిస్తుంది. ఆ తర్వాత ఈ శరీరాన్ని నీ ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మట్టైనది ఆఖరికి మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ తనను పంపించిన దేవుని దగ్గరికి చేరుతుంది. వినో, ఈ శరీరాన్ని విడిచిపెట్టి నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి అంటే ఒకే ఒక మార్గం. ఏమిటది? ఈ శరీరాన్ని బైబిల్ సెలవిస్తుంది, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా అంటే అర్థం ఏమిటి? ఈ దేహము దేవుడు నివసించేటటువంటి దేవాలయం. ప్రత్యక్ష గుడారాన్ని, దేవాలయాన్ని, సొలొమోను నిర్మించిన దేవాలయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవాలయంలో, ప్రత్యక్ష గుడారంలో 2 భాగాలు. ఒకటి పరిశుద్ధ స్థలము, 2 అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలము లేవీయులు అలాగే ప్రజలు బయట నిలబడేటటువంటి ప్రాంతం. అతి పరిశుద్ధ స్థలం దేవుడు నివసించే స్థలం. వినండి, ఈ శరీరంలో కూడా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి దేవాలయము, 2 అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలం ఏమిటి చెప్పండి? దేవుడు నివసించే స్థలం. ఏమిటది? హృదయము. ఈ హృదయం ఎలా ఉండాలి? అతి పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు సాధ్యం? పరిశుద్ధుడైన దేవుడు ఈ హృదయంలో ఉన్నప్పుడే పరిశుద్ధంగా జీవించడం సాధ్యం. సహోదరి సహోదరులు, పాపిష్టి మనిషిని రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపిష్టి మనిషిని పరిశుద్ధునిగా మార్చడానికి, తీర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు.
నీ జీవితాన్ని నువ్వు సైతాను గాడికి అప్పగించావు. వాడేమో నీ బ్రతుకును బూతు బతుకుగా మార్చేశాడు, నీ జీవితాన్ని బూతు జీవితంగా మార్చేశాడు. కానీ ఆ జీవితాన్ని తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెడితే నీ అపవిత్రమైన జీవితాన్ని చూశారుగా. పౌలు నరహంతకుడు, దూషకుడు, హింసకుడు, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు ఏమయ్యాడు తెలుసా అండి? అద్భుతమైనటువంటి ఆత్మీయుడిగా, దేవుని గొప్ప అపోస్తలుడిగా ఎలా మార్పు చెందాడు? క్రీస్తును తన జీవితంలోనికి రానిచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఆనాడు యేసుక్రీస్తుకు జన్మించడానికి సత్రంలో చోటు లేదు. ఈరోజు అదే యేసుక్రీస్తు నీ హృదయంలో ఉదయించాలి ఆశపడుతున్నాడు. చోటుందా? నీ హృదయంలో యేసయ్యకు చోటుందా? ఈరోజు నీ హృదయంలో ఎవరున్నారు? ఈ హృదయం యేసు ఉండాల్సిన స్థలం. యేసు కాకుండా ఎవరున్నా సరే నీ జీవితము అస్తవ్యస్తంగా మారుతుంది. మళ్ళా చెప్తున్నా, బస్సులో బస్సు డ్రైవరే ఉండాలి, గేదెలు మేపేవాడు ఉండకూడదు. అంటే గేదెలు మేపేవాడు గేదెలు మేపగలడు. విమానంలో విమానం నడిపించే పైలటే ఉండాలి, కారు నడిపేవాడు విమానం నడపలేడు. అలాగే నీ హృదయంలో నిన్ను నడపగలిగిన దేవుడే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ఒకరోజు నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి బైబిల్ ఇలా గుండెలకు హత్తుకుని ఇలాగే కూర్చుంది. మళ్ళీ కాసేపు అయ్యి బైబిల్ చదువుతుంది, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ఇలా గుండెలకు హత్తుకుంటుంది. బైబిల్ని చూసి చాలా సంతోషం అనిపించింది. యవ్వన ప్రాయంలో బైబిల్ని ఎంతగా ప్రేమిస్తుంది, బైబిల్ని ఎంతగా చక్కగా చదువుతుంది అని చెప్పి నేను చాలా సంతోషించాను. మళ్ళీ బైబిల్ తెరిచింది, ఆ బైబిల్లోంచి ఒక ఫోటో కింద పడింది. ఏమిటి ఆ ఫోటో? నేను చూసా, ఒక అబ్బాయి ఫోటో. ఈ పనికి మాలింది హత్తుకుంటుంది బైబిల్ని కాదండి, బైబిల్ లోపల ఎవరిని దాచిపెట్టింది? ఒక పనికి మాలిని దాచిపెట్టి వాడిని హత్తుకుంటుంది బైబిల్ని. మీకేమర్థమైంది? బైబిల్లో ఉండాల్సింది దేవుడు, కానీ ఎవరిని పెట్టింది తీసుకొచ్చి? ఒక పనికి మాలిని పెట్టింది. గుండెల్లో ఉండాల్సింది దేవుడు. ఎవరున్నాడు నీ గుండెలో? ఎవరున్నారు నీ హృదయంలో? కొంతమంది భర్తల హృదయాల్లో పక్కింటిది ఉంటుంది, ఎదురుంటిది ఉంటుంది, పక్కన ఉద్యోగం చేసేది ఉంటుంది, భార్య ఉండదు. అబ్బాయిల హృదయాల్లో అమ్మాయిలు ఉంటే, అమ్మాయిల హృదయాల్లో అబ్బాయిలు ఉంటే. అడుగుతున్నా, ఈరోజు నీ హృదయంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు కాకుండా ఈ హృదయంలో ఎవరున్నా, ఏది ఉన్నా తిన్నగా నువ్వు పాతాళానికి పోతావు. దేవుని గృహమైన పరలోకంలో నువ్వు చేరాలి అంటే దేవుని గుడి అయినటువంటి హృదయంలో దేవుణ్ణి నువ్వు చేర్చుకోవాలి. దేవుడే కనుక నీ హృదయంలో లేకపోతే నువ్వు పరలోకంలో ఉండే ఛాన్స్ లేదు. ఈరోజు దేవుడు నన్ను పంపించిన కారణం తెలుసా? ఇక్కడ కూర్చున్న అనేక వేల మంది గుండెల్లో క్రీస్తు లేడు. మరి పాపం ఉంది, అపవిత్రత ఉంది, కాముకత్వం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, కక్ష సాధింపు ఉంది, పగ సాధింపు ఉంది, అబద్ధాలు ఉన్నాయి, అక్రమ సంబంధాలు ఉన్నాయి, అన్యాయపు సంపాదన ఉంది, అవినీతి ఉంది. కాబట్టి దేవుడు పంపించాడు. వారి హృదయాల్లో పాపము ఉన్నంతకాలం పరలోకానికి వచ్చే ఛాన్స్ లేదు. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, ఎవరైతే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది, నీ హృదయము అనే తలుపు బయట నేను తడుతున్నాను, ఎవరైతే నా స్వరము విని నన్ను హృదయంలోనికి రాణిస్తారో అతనితో నేను, నాతో అతడు ఏం చేస్తారట? భోజనం చేస్తాం. పరలోకంలో నువ్వు భోజనం చేయాలంటే ఈరోజు హృదయం అనే తలుపు నువ్వు బిగించేశావు. ఎవ్వరూ లోపలికి రాకుండా, నువ్వు లోపల ఏం చేస్తున్నావు ఎవరికి తెలియకుండా. తలుపులు ఎప్పుడు బిగిస్తారో చెప్పండి? ఎవరైతే రహస్యమైన జీవితం జీవిస్తారో వాళ్ళు అన్నీ మూసేస్తారు పాపం. ఈరోజు నీ హృదయాన్ని నువ్వు తలుపులు బిగించేశావు. లోపల ఎవడున్నాడో ఎవరికి తెలియకూడదు. దేన్ని నువ్వు దాచిపెట్టుకుని ఎవరికి తెలియకూడదు. దేవుడు అంటున్నాడు, నీ హృదయం అనే తలుపు ఎప్పటి నుంచో తడుతున్నాను. నేను కాకుండా లోపల ఏది ఉన్నా, ఎవరు ఉన్నా నీ జీవితం నాశనమే. నన్ను లోపలికి రాని, నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తాను. జక్కయ్య కిందకి దిగిరా, నేను ఈరోజు నీ ఇంట ఉండవలసి ఉంది. జక్కయ్య ప్రభు ఇవాళ కాదు కానీ వచ్చే క్రిస్మస్లో చూద్దామన్నాడా? బైబిల్లో ఏమో తెలుసా? జక్కయ్య త్వరగా దిగి యేసుని ఏం చేశాడు? తన ఇంటికి తీసుకెళ్ళాడండి. జక్కయ్య పరమ పాపిష్టోడు. ఆనాడు సుంకర్లను పరమ పాపిష్టు వాళ్ళుగా భావించేవాళ్ళు. కాబట్టే
యేసుక్రీస్తు భోంచేస్తున్నప్పుడు అదేమిటి సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోంచేస్తున్నాడు? సుంకర్లు ఫస్టా పాపులు ఫస్టా? సుంకర్లు ఫస్ట్. సుంకర్లతోనూ పాపులతోనూ అంటే అర్థం ఏమిటంటే సుంకర్లు పరమ పాపిష్టోళ్ళు. మరొక చోట యేసయ్య అన్నాడు, సుంకర్లను వ్యభిచారులను పరలోకం చేరతారేమో వాళ్ళు పశ్చాత్తాపడితే. వ్యభిచారులు సుంకర్లు వ్యభిచారులు కన్నా పరమ పాపిష్టి వాళ్ళగా ఆ రోజు సుంకర్లను భావించేవాళ్ళు. సొసైటీలో విలువ లేనివాడు, గౌరవ మర్యాదలు పొందుకోలేనివాడు, అటువంటి వాడిని చూసి యేసయ్య అంటున్నాడు, దిగిరా, నేను మీ ఇంటికి రావాల్సి ఉంది. అతడు వెంటనే త్వరగా దిగొచ్చి యేసయ్యను తన ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఏం జరిగిందో తెలుసా? అన్యాయంతో సంపాదించింది, అక్రమముగా సంపాదించింది, అబద్ధాలతో సంపాదించింది తన ఇంటి నిండా ఉంది. చీకటితో నిండిపోయిన ఇంట్లో యేసు అడుగు పెట్టేసరికి జక్కయ్య ఏమంటాడు తెలుసా? ప్రభా, ఈ అన్యాయము, ఈ అక్రమము, ఈ సంపద నాకొద్దయా. కారణం తెలుసా? యేసు ఆ ఇంట్లో అడుగు పెట్టేసరికి వెలుగు ఆ ఇంట్లో అడుగు పెట్టింది. చీకటి అంతా కూడా పటాపంచలైపోయింది. యేసు నీ గృహంలో అడుగు పెట్టాడు అని అంటే వెలుగు ప్రకాశిస్తుంది, ప్రేమ అడుగు పెడుతుంది, ప్రశాంతత దొరుకుతుంది. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ హృదయం అనే గదిలోనికి నేను రావాలనుకుంటున్నా, నీతో పాటు మీ ఇంటికి రావాలనుకుంటున్నా, నీకు పట్టిన క్షణంతటిని కూడా నీకు దూరం చేయాలనుకుంటున్నా. చీకటి నుండి నిన్ను వేరు చేసి నీ జీవితాన్ని వెలుగుమయముగా మార్చి నిన్ను నా కుమార్తెగా కుమారుడుగా స్వీకరించి ఇక్కడ నేను నీ గుండెల్లో ఉంటే అక్కడ నువ్వు నా గృహంలో ఉంటావు. క్రీస్తు నీ గృహంలో అంటే గుండెలో లేకపోతే నువ్వు పరలోకంలో ఉండే ఛాన్స్ లేదు. నేను పుట్టు క్రైస్తవునండి, కుదరదు. మా పాస్టర్ గారిని అడగండి, నేను ఎంత రెగ్యులర్గా మందిరానికి వస్తారో పాస్టర్ గారు సాక్ష్యాలు అక్కడ పనిచేయు. మా నాన్నగారు పాస్టర్ అండి, మా తాతయ్య గారు బిషప్ అండి, ఇవన్నీ వర్కౌట్ కావు అక్కడ. ఒక్కటే, నీ గుండెల్లో క్రీస్తు ఉంటేనే ఆయన గృహంలో నువ్వు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ క్రీస్తు నీ గుండెల్లో లేకపోతే క్రీస్తు గృహంలో నువ్వు ఉండే ఛాన్స్ లేదు. ఆ రోజు సత్రంలో యేసు జన్మించడానికి చోటు లేదు. ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, నీ గుండెల్లో యేసుకు చోటిచ్చావా? ఒకసారి ఆలోచించు. ఆయన నేను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి వచ్చాడు. చెప్పులు తెగిపోయినాయి అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తారు? చెప్పులు కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తారు. చొక్కా చిరిగిపోయింది అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తారు? చొక్కా కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తారు. మరి నీ జీవితమే నాశనం అయిపోయింది అనుకోండి, ఎక్కడ తీసుకెళ్ళాలి? జీవితాన్ని సృష్టించిన, జీవితాన్ని నీకు ఇచ్చిన దేవుని దగ్గరికి నువ్వు తీసుకెళ్ళాలి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలవా? నువ్వు వెళ్ళలేవు. కాబట్టే ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికే వచ్చేసాడో నీ జీవితాన్ని బాగు చేయాలని, నీ బ్రతుకును దిద్దాలని. నీ కోసం ఈ లోకానికి వచ్చి నిన్ను బాగు చేయాలని వస్తే ఆయనకి నీ గుండెల్లో చోటు ఇవ్వా? సహోదరులు, నశించిన దానిని వెదకి రక్షించటానికి పాపిష్టి మనిషి కోసం పాప పరిహారార్థ బలిగా తనను తాను మరణానికి అప్పగించుకోవడానికి వచ్చాడు. ఆ రాజ్యంలో రాజుగారి ఖజానాలో దొంగతనం జరుగుతుంది. ఎవరు దొంగతనం చేస్తున్నారో ఎవరికి తెలియటల్లా. ఫలితంగా రాజు శాసనం చేశాడు, నా ఖజానాలో దొంగతనం జరగటం ఏమిటి? ఎలాగైనా వాడిని పట్టుకోండి. దొరికినప్పుడు కొరడాలతో చచ్చిపోయేంత వరకు కొట్టండి. శిక్ష ఖరారు చేసేసాడు. ఒకరోజు దొంగ దొరికాడో రాజు దగ్గరికి ఆ దొంగను తీసుకొచ్చారు. రాజుగారు ఆ దొంగను చూసినప్పుడు రాజుగారు చేతులు కాళ్ళు వణిగిపోయినాయి. నోట్లోంచి మాట రాలా. కారణం తెలుసా? దొరికిన దొంగ ఎవరో కాదండి, రాజుగారి ఏకైక కుమారుడు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. ఇప్పుడు అందరికీ ఉన్న అధికారులకు ఉన్న ప్రశ్న ఏమిటంటే, దొంగతనం చేస్తూ దొరికిపోయిన కొడుకును కాపాడుకుంటాడా రాజు, లేక ధర్మాన్ని కాపాడుతాడా, న్యాయాన్ని కాపాడుతాడా? అందరు అధికారులు, ప్రజలందరూ గుమికూడినప్పుడు రాజు శాసనం చేశాడు, నేను చెప్పినట్టుగా దొంగతనం చేసిన వాడు దొరికినప్పుడు ఖచ్చితంగా కొరడాలతో కొట్టి చంపేయాల్సిందని చెప్పాగా, ఈ యవనస్తుడిని ఎదురుగుండా ఉన్నటువంటి ఆ దిమ్మకు కట్టేయండి, చచ్చిపోయేంత వరకు కొట్టండి. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఆ రాజు తన ప్రియమైన కుమారుణ్ణి
మరణానికి అప్పగిస్తాడని, శిక్షకు అప్పగిస్తాడని, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడడానికి ఆ రాజు ఇచ్చినటువంటి ఆ శాసనాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. కొరడా ఎత్తారండి కొట్టడానికి. రాజు సింహాసనం మీద చూసి ఆగండి. రాజు ఆ సింహాసనం మీద నుంచి దిగొచ్చాడండి. తను వేసుకున్న రాజు వస్త్రాలు తీసేశాడండి. ఆ దిమ్మ దగ్గర 2 చేతులు కట్టబడి మోకాళ్ళ మీద పడి ఉన్నటువంటి ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళాడండి. ఆ రాజు ఆ కుర్రవాడిని సంపూర్ణంగా తన కౌగిల్లో భద్రపరుచుకున్నాడండి. భద్రపరుచుకుని అంటున్నాడు సైనికులతో, కొట్టండి, చచ్చిపోయేంత వరకు కొట్టండి. రాజా ఏం మాట్లాడుతున్నారు? శిక్ష ఖరారయింది, కొట్టండి. ఒక్కొక్క దెబ్బ ఆ రాజు శరీరం మీద పడుతున్నప్పుడు శరీరం చీల్చివేయబడిందండి. శరీరంలో ఉన్నటువంటి మాంస ముద్దలు చిందరవందరగా పడుతున్నాయండి. దెబ్బలు తట్టుకోలేక రాజు తల్లడిల్లిపోతున్నప్పుడు కొడుకు అంటున్నాడండి, నాన్న తప్పు చేసింది నేను నాన్న, దొంగతనం చేసింది నేను నాన్న, చచ్చిపోవాల్సింది, కొరడా దెబ్బలు తినాల్సింది నేను కదా నాన్న, నువ్వెందుకు భరిస్తున్నావు? కొడుకు ప్రశ్నించాడండి. నాన్న అంటున్నాడు, ఒరేయ్ నిన్ను ప్రాణంగా ప్రేమించానురా, నా కళ్ళ ముందే నువ్వు ఆ దెబ్బలు తట్టుకోలేక తల్లడిల్లిపోతూ ఉంటే ఎలా తట్టుకోగలనురా? నిన్ను ప్రాణంగా ప్రేమించాను కాబట్టి నిన్ను రక్షించుకునే ప్రక్రియలో నా ప్రాణాన్ని నీకోసం త్యాగం చేస్తున్నానురా. ఆ మాట వింటున్నప్పుడు ఆ కొడుకు హృదయం తల్లడిల్లిపోయిందండి. నాన్న నాలాంటి పాపిష్టివాడి కోసం నీలాంటి పుణ్యాత్ముడు ప్రాణం పెట్టడం ఏంటి నాన్న? తండ్రి అడుగుతున్నాడు, ఒరే నేను ప్రాణంగా ప్రేమించాను, నీ స్థానంలో నేను మరణిస్తున్నాను, నాకు మాట ఇస్తావా? చెప్పు నాన్న. నేను ఎంత నీతిగా జీవించానో, ఎంత యథార్థంగా జీవించానో నా తీర్పును బట్టి నీకు అర్థమైంది. నీ స్థానంలో నేను మరణిస్తున్నాను, ఇక నుంచి నా స్థానంలో నాలాగా జీవిస్తాను అని మాటిస్తావా? ఆ కొడుకు అంటున్నాడండి, అలాంటి పాపిష్టివాడి కోసం ఇంత ప్రేమ కలిగిన తండ్రిగా ప్రాణం పెడుతున్నప్పుడు నాన్నా ఇక నుంచి నేను నీ స్థానంలో నీ వలె జీవించినంత కాలం బ్రతుకుతాను నాన్న, నీకు మాటిస్తున్నా. ఆ మాట తీసుకున్న తండ్రి ఏమన్నాడో తెలుసా? ఆ రాజు ఏమన్నాడో తెలుసా అండి? నా కుమారుడి స్థానంలో నేను మరణిస్తున్నా, ఇక నుంచి నా కుమారుడు నా స్థానంలో జీవించబోతున్నాడు, ఈ దేశానికి రాజుగా పరిపాలన చేయడానికి అధికారము నా కుమారుడికి ఇస్తున్నాను అని శాసనం చేసి కన్నుమూశాడండి. ఈ సహోదరులు 2000 సంవత్సరాల క్రితము నా ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం ఎగ్జాక్ట్గా ఇదే చేశాడు. తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించబడిన మనిషి తన కళ్ళ ముందే నరక శిక్ష భరిస్తూ ఉంటే చూడలేకపోయాడు కాబట్టి ఆ మనిషికి రావాల్సిన శిక్ష అంతటి తన మీద వేసేసుకున్నాడు. నీకోసం నా కోసం సిలువలో చావు దెబ్బలు తిన్నాడు, నీకోసం నా కోసం కరోనా దెబ్బలు తిన్నాడు, నీకోసం నా కోసం సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. కారణం తెలుసా? ఈరోజు నువ్వు తీర్మానం తీసుకుంటావని. ఏమిటా తీర్మానం? ప్రభువా నా కోసం నా స్థానంలో నువ్వు మరణించావు, ఇక్కడి నుంచి నేను నీ స్థానంలో నీ వలే నేను నీ బిడ్డగా జీవిస్తాను అని నువ్వు చెబుతావేమో అనే నమ్మకంతో నా ప్రభువు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించాడు, జీవించాడు, తన జీవితాన్ని నీ కోసం బలియాగంగా అర్పించాడు. ఆ ప్రభు అంటున్నాడు, ఇంతగా నేను ప్రేమించాను కదా, నీ హృదయంలో నన్ను రాణిస్తే నీ జీవితాన్ని శాంతి నిలయముగా మార్చేస్తా, నీ జీవితాన్ని ప్రేమతోనూ శాంతి సమాధానంతోనూ సంతోషంతోనూ సమృద్ధితోనూ సౌభాగ్యంతోనూ నీ జీవితాన్ని నింపేస్తా. ఇప్పటిదాకా నేను లేకుండా జీవించావు, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించావు, ఏం సాధించావు? అశాంతితో అల్లాడిపోయావు, అసమాధానంతో తల్లడిల్లిపోయావు, అపవిత్రమైన అలవాట్లతో బందీవైపోయావు. ఇలాగే జీవించి చస్తే నరకానికి పోతావు. నేను ప్రాణంగా ప్రేమించా, నీకోసం ప్రాణాన్ని ఇచ్చా, నిన్ను రక్షించడానికే ఈరోజు ఈ సందేశం ద్వారా నీ దగ్గరకు వస్తున్నా, నీ హృదయమునే తలుపు తడుతున్నా, తీస్తావా? యేసు ఈ రాత్రి ప్రశ్నిస్తున్నాడు. ఆయన నీ హృదయంలో అడుగు పెట్టకపోతే
నువ్వు పరలోకం అనే దేవుని గృహములో అడుగు పెట్టలేవు. ప్రార్థన, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ సహోదరి సహోదరులు, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, లోక కళ్యాణం, యేసు జన్మదినం. ఈ సందేశం నీ జీవితానికి పర్వదినంగా మారాలి. అమ్మా, అయ్యా, ఎంతకాలం యేసయ్య లేకుండా జీవిస్తాం? ఎంతకాలం పాపంతోనూ శపితమైన జీవితంతో తల్లడిల్లిపోతాం? యేసు నీ కోసమే లోకానికి వచ్చాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? యేసయ్య నన్ను ఇంతగా ప్రేమిస్తే, నా కోసం ప్రాణం పెడితే, ఆ యేసును నా హృదయం బయట నిలబెట్టి ఏడిపించటం వల్ల నాకేమిటి ప్రయోజనం? ఆ యేసు నా హృదయంలోనికి రాణిస్తే నా జీవితం వెలుగుమయమైపోతుంది, శాంతి సమాధానంతో నిండిపోతుంది. ఎప్పుడు పోతానో తెలియదు. ఆ పోయే కాలం వచ్చినప్పుడు, వెళ్ళిపోయే కాలం వచ్చినప్పుడు నేను పరలోకంలో కళ్ళు తెరవాలని ఆశపడుతున్నాను. యేసయ్యతో నేను నిత్యము జీవించాలని ఆశపడుతున్నాను. అయితే సులభమైన మార్గం, నువ్వు ఏమీ చేయాల్సిన అవసరంలా, నీ హృదయం బయట ఉండి తలుపు తడుతున్న యేసయ్యను ఈ రాత్రి నీ హృదయంలోనికి రాని, అంతే. ఈరోజు ఎవరైనా ఉన్నారా? ఈ సందేశం నా కోసమే. నా గుండెల్లో యేసు లేడు, అది వాస్తవం. కానీ ఈ రాత్రి ఈ సందేశం ద్వారా దేవుడు నాతోనే మాట్లాడాడు. నా హృదయంలోనికి యేసయ్యను చేర్చుకోవాలని ఆశపడుతున్నాను. నా హృదయపు తలుపు తెరిచి, యేసయ్యా నా హృదయంలోకి రానాయనా ఆహ్వానించాలని ఆశపడుతున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్తాన్ని ఈ రాత్రి ప్రభువు చూపిస్తానా? ఎస్ 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 ఎస్. ప్రియ సహోదరి, మళ్ళీ ఈ అవకాశం రాదేమో. సహోదరుడు, మళ్ళా ఈ ఛాన్స్ రాదేమో. ఈ ఛాన్స్ సద్వినియోగపరుచుకో. యేసు నీ హృదయం బయటే ఉండి తలుపు తడుతున్నాడు. అమ్మా, తలుపు తీ తల్లి, నీ గుండెల్లోకి నేను వస్తా, నీ గృహంలోనికి నేను వస్తా, నీ జీవితాన్ని నా గుడిగా మార్చేస్తా, అద్భుతమైన జీవితాన్ని నీకు ఇస్తా, నన్ను నీ హృదయంలోనికి రాని ప్రభు అడుగుతున్నాడు. ప్రభువా, నా హృదయంలోకి రా. నోరు తెరిచి ప్రార్థన చేయి. శిలువలో వేలాడుతున్న దొంగ ఏమన్నాడు తెలుసా? యేసు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా. ఒక్క మాట అన్నాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈరోజు ఒక్క మాట చెప్పండి, యేసు. ప్రతి ఒక్కరు చెప్తారా యేసు? కొంచెం గట్టిగా చెప్తారా యేసు? పక్క వాళ్ళని మర్చిపోయి చెప్తారా యేసు? నా హృదయంలో అడుగు పెట్టయ్యా, నా పాపములు క్షమించయ్యా, నీ రక్తములో నన్ను కడిగి నూతన జీవితం నాకు ప్రసాదించి ఈ రాత్రే నీ బిడ్డగా నన్ను అంగీకరించి జీవ గ్రంథంలో నా పేరు లిఖింపచేసి నీ బిడ్డగా, నీ రాజ్య వారసునిగా నిత్యము జీవించే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎంతమందికి నమ్మకం ఉంది యేసు మీ గుండెల్లో అడుగు పెట్టాడని? నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు మహింపరుస్తారా? ఎంతో శ్రద్ధగా ఈ వాక్యాన్ని విని ప్రతిస్పందించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రీస్తును పరిచయం చేసి వెళ్తున్నాను. ఆ క్రీస్తు మీ హృదయాల్లో అడుగు పెట్టాడో, మీరు పరలోకంలో అడుగు పెట్టేంత వరకు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, విడివడు, ఎడబాయడు. అటువంటి దేవుణ్ణి మీకు పరిచయం చేసి వెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడే ఈ శ్రేష్టమైన క్రిస్మస్ సెలబ్రేషన్లో దైవజనుల ద్వారా తన స్వరాన్ని వినిపించి తన వాక్యం ద్వారా మన జీవితాలను వెలిగించారు. అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో దేవుని వాక్యముతో మన హృదయాలు, మన జీవితాలు వెలిగించుకున్నాం. అలాగే మీ చేతుల్లో ఉన్నటువంటి క్యాండిల్స్ కూడా త్వరగా వెలిగించే ప్రయత్నం చేయండి.